IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ హల్వాలు చేసుకుంటాం మనం అప్పటికప్పుడు ఏదో. అయితే సగ్గుబియ్యంతో కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఒక అరగంట సేపు నానబెట్టి సగ్గుబియ్యాన్ని తర్వాత హల్వా లాగా చేసుకోవచ్చు. పాలు పోయాం. మామూలుగా సగ్గుబియ్యం ఏం చేస్తామంటే మనం పాలు పోసి పాయసం చేస్తాం. ఇందులో ఏం చేస్తాం, కొంచెం సేమియాలు కూడా కలిపి లూజ్గా కూడా చేసుకుంటాం కదా. సగ్గుబియ్యం జావలాగా చేసుకుని తాగుతాం. ఏవో రకరకాల మెథడ్స్. అయితే హల్వా చేస్తే బాగుంటుందండి, చాలా తక్కువ ఖర్చుతోటి. జస్ట్ సగ్గుబియ్యము పంచదార అంతే. జనరల్ హల్వాలు కాస్ట్లీ, చాలా టైం టేకింగ్. ఇది అంత టైం టేకింగ్ కాదు, అంత ఖరీదు కాదు, సింపుల్గా చేసేయచ్చు. సగ్గుబియ్యాన్ని ఒక గంట కనీసం నానబెట్టండి, తొందరగా అయిపోతుంది ఎక్కువసేపు నానబెడితే. అవి నానే లోపల కాసిన బాదం పప్పులు, జీడిపప్పులు రెడీ చేసుకోండి. ఏలకులు పొడి చేసి పెట్టుకోండి. తర్వాత ఏమో ఇందులో కొంచెం కలర్ రావడానికి ఫుడ్ కలర్ వేసుకుంటే మీ చాయిస్ అండి. మేము ఫుడ్ కలర్ పెద్దగా వాడం కాబట్టి నేనేం చేస్తానంటే కొంచెం కుంకుమ పువ్వుని పాలలో వేసి పెడతాను. కలర్ చూడండి, చిన్న ఎల్లోయిష్ వచ్చింది. 5 నిమిషాలు అయింది వేసి. బాగా నానేస్తే కలర్ బాగా వస్తుంది, లైట్ ఎల్లో షేడ్ వస్తుంది. తర్వాత ఏమో వాసన చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఏం చేయాలో చూద్దాం. సగ్గుబియ్యాన్ని నానబెట్టి పెట్టాం, దాన్ని వడబోసేసేయండి. నీళ్లు తీసేసి పక్కన పెట్టుకుందాం. సగ్గుబియ్యంలో పూర్తిగా నీరు తీసేసేయండి. కాసేపు కడిగేసి వడబట్టేస్తే, అంటే 2-3 సార్లు కడిగి ఒక గంట నానబెట్టడము. తర్వాత వాటిని వడేసి పక్కకు పెట్టడం. తర్వాత ఏం చేద్దామంటే ఇందులో 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ముందు ఇందులో వేయదలుచుకున్న జీడిపప్పు, కిస్మిస్, మీరు ఏమైనా బాదం ముక్కలు, చారపప్పులు వేయదలుచుకుంటే అవన్నీ వేసి వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. జీడిపప్పులు, కిస్మిస్లు వేయించేద్దాము. పప్పులు తీసి పక్కకు పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టి సగ్గుబియ్యం మనం నానబెట్టి పెట్టాం కదా, ఇది నేతిలో వేసేద్దాం. అన్నీ మనకి వేగినట్టు కనపడుతున్నాయి చూడండి. ఇలా వేయిస్తే హల్వా ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. ఉడికిస్తే ఉడికిన రుచే ఉంటుంది కదా, వేగితే కొత్త రుచిగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. బాగా నేతిలో వేగిపోయిన తర్వాత ఇవేంటి మనకి కరకరలాడేలాగా వేగవండి. దీని టెక్స్చర్లో ఒక రకమైన మార్పు వస్తుంది. జిగురు ట్రాన్స్లూసెంట్గా అవడానికి ట్రై చేస్తుంది అనమాట అది. దీంట్లో ఏం చేద్దామంటే ఇవి ఉడకటానికి సరిపడా ఇంచుమించు మనం ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నామో దాంతో 2 కప్పుల నీళ్ళు పోసేద్దాం. మనకు ప్రధానమైనది ఏంటంటే సగ్గుబియ్యం ఉడకటం. కొంచెం సిమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కాస్త గరిటతోటి కదుపుతూ వీటిని పూర్తిగా వేగనిద్దాము. అది సారీ ఏంటో పదం మర్చిపోయాను. మధ్య మధ్యలో కదుపుతూ అడుగు పట్టకుండా చూసుకుంటూ నిదానంగా వీటిని ఉడకనిద్దాము. సగ్గుబియ్యం ఉడికేసరికి లోపల ఉండే ఈ తెలుపంతా తగ్గిపోతుంది కదా, పిండి పదార్థం పోయి మొత్తం అంతా చక్కగా ట్రాన్స్లూసెంట్గా, అంటే ఎలా అనాలి, ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా అయిపోవాలి. సగ్గుబియ్యం ఉడికిన దాఖలాలు తెలుస్తాయి కదా, అలా చేయాలి. సగ్గుబియ్యం దాదాపుగా ఉడికిపోయండి. నేను మధ్య మధ్యలో కదుపుతూనే ఉన్నాను. దీన్ని వదిలేసి వెళ్ళామంటే ఓ చోట గడ్డగా అయిపోతుంది. వదిలేసేయకూడదు. ఇలా పెద్ద గరిట ఒకటి పెడితే ఇది వేడెక్కకుండా ఉంటుంది. చిన్న స్పూన్ నేను రోజు పెట్టుకునేటట్టు పెట్టకూడదు దీనికి, అందుకని పెద్దది పెట్టాను. చూడండి ఎంత పెద్దది పెట్టుకున్నాను. కదపాలి కాస్త. నెయ్యి వేసాం కాబట్టి, ముందే నేతిలో వేయించాం కాబట్టి అంత ఎక్కువ శుద్ధ అవ్వదు, బట్ అకేషనల్గా కలపాలి దీన్ని. దాదాపుగా అన్నీ ఉడికిపోయినట్టునే, అక్కడక్కడ తెల్లగా కనపడుతుంది, పర్వాలేదు, సగ్గుబియ్యం లుక్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పక్కన పెట్టుకున్నాం 1 కప్పు సగ్గుబియ్యానికి 1/4 కప్పు ఇంచుమించుగా పంచదార పడుతుందండి. పాలు గీలు ఏం పొయ్యం మనము. సిమ్లో పెట్టి పంచదార పోసేది. మీకు కొబ్బరి సూట్ అవుతుంది అనుకుంటే సన్నగా కొబ్బరి కోరేసి వేయించి కూడా వేసుకోవచ్చు, హల్వాలో బాగుంటుంది. పంచదార పాకం రానిస్తే చేతికి అంటుకోకుండా వచ్చేస్తుంది. తర్వాత ఇదిగో మనం కేసర్, దీన్ని ఏమంటారు ఏం దీని పేరు, కుంకుమ పువ్వు రేకల్ని పాలల్లో వేసి పెట్టాను. ఇది వేసేద్దాం ఇందులో. చిన్న సువాసన, ఒక చక్కటి రంగు కూడా వస్తుంది, ఇలా తెల్లగా లేకుండా. మీకు తెలిపే చాయిస్ అయితే ఉంచుకోవచ్చండి. ఏదైనా కలర్ చాయిస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ ఏదైనా. నాకు ఇలా బాగుంటుంది.
మధ్య మధ్యలో ఆ రేఖలు కనపడుతుంటే మరీ అందంగా ఉంటుంది. ఇది సగ్గుబియ్యం ఉడకడానికి ఒక 15-20 నిమిషాలు, పాకం రావడానికి ఒక 7-8 నిమిషాలు పడుతుంది. ఇంకొంచెం దగ్గర పడినిద్దాం, పాకం రావాలి. ఇదేంటంటే ఇప్పుడు ముట్టుకుంటే మనకి చేతికి ఇలా బంకలా అంటుతుంది కదా, కొంచెం ఈ జిగురు తగ్గాలన్నమాట. పంచదార పాకం ఇట్లా వస్తుంది కదా, అలా రానివ్వాలి. తీసేటప్పుడు పల్చగా తీసేసిన మనం చల్లారాక ఇది స్పూన్తో తీసుకుని తినేలాగా వస్తుంది. కలర్ ఎంత బాగుందో చూడండి. కొద్దిగా కుంకుమ పువ్వు ఇంట్లో ఉంచుకుంటే బాగుంటుందండి. ఫుడ్ కలర్స్ జోలికి వెళ్ళకుండా. ఏముంది ఇలాంటి స్వీట్లలో ఎన్ని వేస్తాం, ఒక 10-12 రేఖలు వేస్తే సరిపోతుంది. ఈ రుచి కూడా ఒకసారి ఇది అలవాటైతే మనకు అంత కలర్ఫుల్ రిచ్ ఆరెంజ్ కలర్లు అవి పెద్ద నచ్చవు. చూడండి ట్రై చేసి. ఇది కుంకుమ పువ్వు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఉడుకుతూ ఉండగానే ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసేద్దాము. ఇంతే వేస్తాం, హల్వా కదా, నెయ్యి లేకపోతే ఏం బాగుంటుంది. ఏదో మైదాపిండి శుద్ధ, ఇది ఏమంటారు మన సగ్గుబియ్యం శుద్ధ తింటున్నట్టు ఉంటుంది. అందుకని నెయ్యి ఉంటేనే బాగుంటుంది. చూడండి మనం పాత్రలోంచి కదుపుతుంటే అడుగున గ్యాప్ వస్తుంది, అంటే పాత్రకు అంటుకోకుండా ఉంది. కుతకుతలాడుతున్నప్పుడు తీసేసేయచ్చండి దీన్ని. ఎందుకంటే ఇది చల్లారాక మరి టంగుగా అయిపోతుంది. 2-3 రోజులు చక్కగా బాగుంటుంది తినడానికి. అంత టంగ్ అవ్వకూడదంటే మనం ఇలా కొంచెం పలచగా ఉన్నప్పుడే ఆపేసి చల్లారాక సర్వ్ చేస్తాం. ఇవి వేడివేడిగా పెడితే నాలుగు తాటు ఊడిపోతుంది. చల్లారిపోవాలి. ఇది చల్లారిపోయాక మనం గరిటతో తీసి ఈ మన హల్వా ప్లేట్స్ ఉంటాయి, బుజ్జి ప్లేట్స్, హల్వా ప్లేట్లో పెడితే చక్కగా స్పూన్తో తీసుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఈ కండిషన్లోనే మనం ఆపేసేయచ్చు. ఇగో నెయ్యి విడవడానికి బుడగలు వస్తున్నాయి చూడండి. మనం వేసిన నెయ్యి అంతా వచ్చేస్తానంటుంది. ఇలాంటప్పుడు ఏం చేద్దామంటే కొంచెం 1 స్పూన్ నెయ్యి వేద్దాము. ఊరికే శాస్త్రానికి వేస్తున్నానండి, గిన్నెలో వదిలేసానని. ఎక్కువ వేయక్కర్లేదు. నెయ్యి వేసి తర్వాత మనం ఏలక పొడి వేసేద్దాము. మనం ముక్కలు చేసి పెట్టుకున్నాము, వేయించి పెట్టాం కదా కిస్మిస్లు, జీడిపప్పులు, అవన్నీ ఇందులో వేసేద్దాం. చల్లారాక చక్కగా చిన్న బౌల్స్లో సర్వ్ చేసేస్తే సరిపోతుంది. ఎంత బాగుందో. దీంట్లోకి వచ్చినట్టుగా కేసర్ వాసన, కుంకుమ పువ్వు వాసన ఇంకో దాంట్లో ఇంత క్లియర్గా తెలియదండి. సేమియాలు సగ్గుబియ్యంతో ఆ కుంకుమ పువ్వు వాసన భలే ఎక్సలెంట్గా తెలుస్తుంది. మనం ఎన్ని వేసాం, 10 స్టాండ్స్ వేసాం అంతే, 10 రేఖలు వేసాం. చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. రుచికరమైన సింపుల్గా అయిపోయే సగ్గుబియ్యం హల్వా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.